మీరు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడన్నా జరిగిందా? హైడ్రా పేరిట హైదరాబాదులో అరాచకాలు, మూసీ డెవలప్మెంట్ పేరిట, గాంధీ బొమ్మల పేరిట ఇవాళ ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పర్మిషన్లు ఇచ్చిన అపార్ట్మెంట్లను కూల్చే ప్రయత్నాలు. అట్లాగే ఎంత దయలేని ప్రభుత్వం, ఎంత రాతిగుండ ప్రభుత్వం ఇది అంటే, మహబూబ్ నగర్ పట్టణంలో దివ్యాంగులు, కళ్ళు కనబడిన వాళ్ళు, చెవులు వినబడిన వాళ్ళు, కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు దివ్యాంగులు 150 ఇండ్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక బుల్డోజర్లు పెట్టి వాళ్ళని కూడా కూల్చేశారు. లగచర్లలో గిరిజనుల భూములు లాక్కున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? గిరిజనుల భూములు లాక్కోవడం, గిరిజనుల మాన ప్రాణాలకు హాని తలపెట్టడం, వారికి గౌరవం లేకుండా చేయడం, దళితులను ఇబ్బంది పెట్టడం, బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం, చివరికి దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం ఇందిరమ్మ రాజ్యం అంటే? మొత్తం విధ్వంసమే తప్ప ఎక్కడన్నా నిర్మాణం జరిగిందా? ఆలోచించండి.